సామెతల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఒక మనిషి కష్టం చేయాలి అని అంటే వాడికి ముందు ఆకలి ఉండాలి, వాడికి ఒక కడుపు ఉండాలి, వాడికి ఒక ఆకలి ఉండాలి. అప్పుడే ఆ మనిషి చేతులతోని కష్టము చేస్తాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? వాని కోసం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? కష్టం ఎవరి కోసం చేస్తున్నామని అనుకోనక్కర్లే, ఫస్ట్ మన కోసం కూడా మనం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నేను మీకు కొంత వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అదేంటంటే, అవసరత ఉన్నదని ఒక మనిషి తెలుసుకోవాలి. అవసరత, నాకు కొన్ని విషయాలను గురించిన అవసరత నాకుంది, కొన్ని వస్తువులు సంపాదించుకోవాల్సినటువంటి అవసరత నాకుంది, కొంతమంది మనుషుల యొక్క అవసరత నాకు నా జీవితంలో ఉంది అని ఒక మనిషి ముందు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందండి? ఆ అవసరత లేదనుకోండి, ఆ మనిషి జీవితంలో ఏది కూడా సరిగా చేయడు. ఉదాహరణకు నేను చెప్తాను, గమనించండి. ఒక మనిషి బలహీనంగా ఉన్నాడు, నీరసం అయిపోతున్నాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏంటయ్యా, ఏంటి ఇలాగున్నావు, అన్నం తింటున్నావు అని అంటే ఆ మనిషి అంటాడు, తినబుద్ధి కావడం లేదండి అంటాడు. అందుకే తినబుద్ధి కావడం లేదు కాబట్టి నువ్వు తినడం లేదు. తినబుద్ధి కాలేకపోవడానికి గల కొన్ని కారణాలు. ఈ మనిషి తినాలంటే ఆ మనిషికి ఏ మందు ఇస్తే బాగుంటుంది అని డాక్టర్ గారు కొంత ఆలోచన చేసి అతడికి ఆకలి పుట్టించేటువంటి సిరప్పులు ఏయో ఇస్తాడు, టానిక్ ఏదో ఇస్తాడు. మనమేమో దాన్ని బలానికి సంబంధించిన టానిక్ అంటాం. అది తాగితే బలం రాదు, వాస్తవానికి అది తాగితే ఆకలేస్తుంది. ఆకలేస్తే నువ్వు అన్నం తింటావు కాబట్టి రావాల్సిన బలం ఆటోమేటిక్గా వస్తుంటుంది. చూసారా డాక్టర్ గారు ఎక్కడి నుంచి నరక్కు వచ్చాడో? దయచేసి గమనించండి. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషికి భక్తికి సంబంధించినటువంటి అంశాలలో నేను ఎదగాలి అనేటువంటి ఆకలి కలగాలి. నాకు ఈ విషయాలు నేను కలిగి ఉండడం అవసరం అనేటువంటి అవగాహన కిందికి ఒక మనిషి రావాలి. అందుకే నేను అంటాను, నీడ్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ ద నీడ్. అర్థమవుతుందా? అవసరత ఉన్నదని భావించాలి, అవసరత ఉన్నదని గుర్తెరగాలి. అప్పుడే ఆ మనిషి కొన్ని పనులు చేయగలుగుతాడు. నాకేం అవసరంలే అని ఖాళీగా ఉన్నాం అనుకోండి, దాని గురించి మనం ఏ పని కూడా చెయ్యం. మీరు గమనించండి, మీ ఇంట్లో ఒక వస్తువును మీరు కొనుక్కున్నారు అని అంటే ఆ వస్తువు యొక్క అవసరత మీకు ఉన్నదని మీరు గుర్తెరిగారు ఒక రోజున. అవునా కాదా? మీరు ఇంట్లో ఏదైనా కానివ్వండి, ఒక మంచం కానివ్వండి, ఒక స్టవ్ కానివ్వండి, ఒక సౌకర్యానికి సంబంధించినటువంటి ఒక ఇది కానివ్వండి, ఏదైనా సరే మీరు కొంతకాలంగా అది లేదని మీరు బాధపడ్డారు కాబట్టి, వారి మీద వీరి మీద అది తీర్చుకోవడానికి మీరు ఆధారపడ్డారు కాబట్టి, కాస్త అది ఇబ్బందిగా మీకు తోచింది కాబట్టి మీరు చేసినటువంటి పని ఏంటంటే, లేదు ఎంతసేపటికి ఈ వస్తువు గురించి వాళ్ళ మీద ఆధారపడతాం, వీళ్ళ మీద ఆధారపడతాం. ఓకే, మనకు బండి అవసరత ఉంది, మనకు పలానా వస్తువు యొక్క అవసరత ఉంది. వ్యవసాయం చేయడానికి ప్రతిసారి పక్క రైతు మీద మనం ఆధారపడలేము. ఈ వస్తువులు మనం కలిగి ఉండడం మనకి అవసరం అని మనం అనుకొని సంవత్సరానికి ఒకటి, 6 నెలలకు ఒకసారి మనం దాచుకొని కష్టపడి దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. కాదంటారా చెప్పండి? ఆ విధంగా మీ ఇళ్లలో ఎన్ని వస్తువులు మీరు సమకూర్చుకోగలిగారో, ఎన్ని వసతులు మీరు సమకూర్చుకోగలిగారో. అదేవిధంగా మనం మందిరంలో ఉన్నాం, మనం విశ్వాసులం, దేవుడు తన సేవకుని మన ముందు నిలబెట్టాడు. మనం ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, భక్తి కోణంలో కూడా మనకు ఏవేవి అవసరమై ఉన్నవో, ఎలాంటి స్థలాలు మన జీవితానికి అవసరమో, ఎలాంటి మనుషులు మన జీవితానికి అవసరమో, ఏ లక్షణాలు మన జీవితానికి అవసరమై ఉన్నావో మనం ముందుగా గుర్తెరగాలి. అర్థమవుతుందా? అది తెలియనప్పుడు, ఆ అవసరత ఉన్నదని మనం భావించినప్పుడు మనం దాని దిశగా ఏ పని కూడా చేయం. అందుకే బైబిల్లో సొలొమోను గారు రాస్తాడు, ఆకలయ్యేవాని కడుపు వాని చేత వాని కొరకు
పని చేయిస్తుంది. అదే ఆకలి కాలేదనుకోండి, వాడు చేతులతోని కష్టపడతాడా? కష్టపడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాసింది చూడండి, 27వ అధ్యాయం 7వ వచనం. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను ఎందుకు వాడు తేనె పట్టును దొక్కేస్తున్నాడు? కడుపు నిండింది కాబట్టి. ఈ వాక్యం మీకు తెలుసుగా, కడుపు నిండిన వాడు ఏం చేస్తాడంట? తేనె పట్టునైనను తొక్కివేస్తాడు. వాడికి ఎందుకంటే ఆకలి లేదు, కడుపు బాగా నిండిపోయింది, ఎక్కసం అవుతా ఉంది, అవసరత లేదు. అర్థమవుతుందండి? ఆకలి కావట్లే, కడుపు బాగా నిండింది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే తేనె పట్టును కూడా తొక్కేస్తాడు. అదే ఆకలి ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. ఆకలేస్తుంది, వాడికి బాగా ఆకలేస్తుంది, కానీ అక్కడ ఏమున్నాయి? చేదు వస్తువులు ఉన్నాయి. అవి పెట్టినా కానీ ఏమనిపిస్తుందో తెలుసా? అవి ఎట్లా ఉంటాయంట? తీయగా ఉన్నాయి. కారణం ఏంటి చెప్పండి? ఆకలి. అది తినగలిగేటువంటి పదార్థం కాకపోయినా అతడు సొమసిల్లిపోతున్నాడు కాబట్టి, ఆకలేస్తుంది కాబట్టి, నీరసించిపోతున్నాడు కాబట్టి, బలహీనత అతడికి అర్థమైపోతుంది కాబట్టి, చేదు పదార్థాలు పెట్టిన పోనీలో ఈ పూటకి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం, కడుపు నింపుకుందాం, కాస్త బలం తెచ్చుకుందాం అన్నట్టుగా అతడు ముందుకి వెళ్ళిపోతాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని అసలు బైబిల్ గ్రంథంలో ఈ ఆకలి గురించి, ఆత్మీయ జీవితాభివృద్ధి గురించినటువంటి ఆకలి గురించి, ఆత్మీయ జీవితాభివృద్ధి గురించినటువంటి దాహం గురించి, దప్పిక గురించి, తృష్ణ గురించి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి వచనాలను మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి తీసి చదవండి. ఏ ఆకలి గురించి మాట్లాడుతున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏదో ఆకలికి సంబంధించి చెప్పట్లేదు. దేనికి సంబంధించిన ఆకలి గురించి మాట్లాడుతున్నాడు? నీతికి సంబంధించిన ఆకలి. అనండి ఒకసారి. ఇతనికి ఏం ఆకలేస్తుందంట? నీతి సంపాదించుకోవాలి, నీతిని తీర్చుకోవాలి, నీతిగా బ్రతకాలి, ఈ ఆకలేస్తుంది నాకు అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగినటువంటి వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు, వారి ఆకలి తీరుతుంది. ఈ రోజున నేను మీకు మనవి చేస్తున్నాను, అది తినాలి, ఇది తినాలి, అది తినాలి అనేటువంటి కోరికలు మనందరికీ ఉంటాయి. వాటి కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. అవునా కాదా? తిండిపోతులు నేను ఒక్కడే అనుకోమాకండి, మనందరం తిండిపోతులమే. కాదంటారు చెప్పండి? నాకు అది తినబుద్ధి అవుతుంది అని ఎప్పుడు అనలేదా మీరు? ఏమన్నారు చెప్పండి? మీకు మనసులో ఏం తినాలనుందో చెప్పండి. ఏం తినాలనిపిస్తుంది? బాగా వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి అనుకోండి, ఆ టైంకి ఏం తినాలనిపిస్తుందో అదే తినాలనిపిస్తుంది. మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది. కొంచెం ముక్కు పడిచం ఇట్ట గారుతా ఉంది అనుకోండి, ఏం తినాలనిపిస్తుంది? ఘాటు కోడి చికెన్ పులుసా, అది తినాలనిపిస్తుంది. తప్పే ఉందండి? అది తినాలనిపిస్తుంది అనగానే నాకెళ్ళి అలా చూస్తారేంటి? నాకొక్కడికే కడుపు ఉందా? మీకు లేదా? భక్తి జీవితంలో కూడా అందరికీ కడుపు ఉండాలి, అందరికీ ఆకలి ఉండాలి. భక్తికి సంబంధించిన కడుపులు చాలామందికి లేవు ఈ రోజున. భక్తికి సంబంధించిన ఆకలులు చాలామందికి లేవు ఈ రోజున. అందుకే ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటున్నారు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నారు. అభివృద్ధి అనేది వాళ్ళ జీవితాలలో కనపడడం లేదు. ఒక మెట్టు ఎదిగినట్టుగా వారిని చూచి ఆనందించలేకపోతున్నాం ఈ రోజున. ఎందుకంటే వాళ్ళల్లో ఆ డెవలప్మెంట్ అనేది లేదు, ఆ మంట లేదు, ఆకలి లేదు. అందుకే వారు అలాగా ఆగిపోతూ ఉన్నారు. అందుకే ఈ ఆకలి గురించి, ఈ దప్పిక గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకున్నాను. అవసరత ఉంది, మనకి ఆహారాన్ని కలిగి సంపాదించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే రోజు ఆకలేస్తుంది 3 సార్లు. కాబట్టి మనం ఏంటంటే, అమ్మో గింజలు లేవు, ఇంట్లో మిరపకాయలు లేవు, మినుములు లేవు, కందిపప్పు లేదు, కానీ వీటి కోసం మనం కూలి పనికి వెళ్ళాలి, లేదా డబ్బులు సంపాదించి ఈ వస్తువులన్నింటిని కూడా మనము సంపాదించుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ అవసరత ఉంది, ఈ వస్తువు అవసరత ఉంది, ఈ ధాన్యం అవసరత ఉంది, ఈ నూనె అవసరం ఉంది అని మనం ఏం చేస్తున్నామంటే దానికోసం ప్రాకులాడుతున్నాం, పంటలు పండిస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం, సమకూర్చుకుంటున్నాం, వాటిని ఉపయోగించుకుంటున్నాం, ఆకలిని మనం తీర్చుకుంటున్నాం. ఒక మనిషి ఆకలి తీరాలంటే
దానికి ఎన్ని పదార్థాల కలయిక కావాలో తెలుసా మీరు? ఒకసారి మీ ఇంట్లో ఆలోచించండి. మీరు తాలింపు వేయాలంటే 5 రకాల 6 రకాల వస్తువులు మీకు కావాలి. జీలకర్ర కావాలి కదండి, దాంట్లో ఏదో వేస్తారుగా నల్లటి ఆవాలు కావాలి, కరివేపాకు కావాలి, ఇంకా ఎండుమిర్చి కావాలి, ఎల్లిపాయలు కావాలి. ఇవన్నీ కష్టపడాలిగా, మీరు పండించకపోయినా కొనుక్కోవాలిగా. ఒకసారి ఆలోచించండి. బియ్యం కావాలి, నీళ్లు కావాలి, మన నూనె కావాలి, మీకు ఇన్ని వస్తువులు, గ్యాస్ కావాలి. ఇవన్నీ కలిస్తేనే కొన్ని డేక్షాలు మీకు కావాలి, అంతేనా కదా? కొన్ని వస్తువులు మీకు కావాలి. ఇవన్నీ కలిస్తేనే మీ ఆకలి తీరుతుంది. కాదంటారా చెప్పండి? అన్నం వండుకుంటారు, ప్లేటు లేదు, ఇస్తరాకు లేదు, ఎక్కడ పెట్టుకొని తింటారు చెప్పండి మీరు? ఆకలి తీరాలంటే కొన్ని లోహాలు కూడా మనకి కావాలి, కొన్ని ధాన్యాలు కావాలి, కొన్ని ద్రవ పదార్థాలు మనకు కావాలి. దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో నీతి కొరకు అయిన ఆకలి, భక్తి కొరకు అయినటువంటి ఆకలి, ఇట్లాంటి ఆకలులు కొన్ని చెప్పాడు. కొన్ని అవసరతలు మీకున్నాయి అబ్బాయి, ఈ అవసరతలు మీరు గుర్తెరగండి. ఫస్ట్ ఇది కూడా నాకు కావాలి, ఇది కూడా నాకు కావాలి, ఇది కూడా నాకు కావాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం నీతిగా బతకాల్సిన అవసరం పెద్దగా లేదు అని అనుకుంటుందేమో, అందుకే నీతి కోసం వాళ్ళు ఆకలి మర్చిపోయారు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అనేది నాకు అవసరం అన్న సంగతి సంఘం విస్మరించిందేమో, అందుకే పరిశుద్ధాత్మాభిషేకం కోసం ప్రాకులాడటం ఈ రోజున సంఘం మానేసింది. వాక్య పరిజ్ఞానం ఇది సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అని సంఘం అనుకుందేమో, అందుకే వాక్య పరిజ్ఞానాన్ని, శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి ఇంకొక రూపాయి కూడా ఖర్చు పెట్టలేకపోతుంది సంఘం. ఎందుకంటే ఇది చాలు, ఉన్నది చాలు అని అనుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అవసరత ఉంది అనండి ఒకసారి. అవసరత ఉన్నది. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉందంట కానండి. దేవుని యొక్క వాక్య లోతులు తెలుసుకోవడానికి లిమిట్ అయితే లేదు అని బైబిల్ గ్రంథంలో రాసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సంబంధించినటువంటి నీతి విషయానికి లిమిట్ లేదు. దేవునికి సంబంధించినటువంటి జ్ఞాన సముపార్జన విషయంలో లిమిట్ అనేది లేదు, దానికి పరిమితి అనేది లేదు. అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ పోతూనే ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో పాపి మారు మనస్సు పొంది మారిపోవాలి, మారిన మనిషిలాగా మారాలి. మారినటువంటి వాడు పరిశుద్ధతలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత పరిపూర్ణ స్థితిలోనికి రావాలి. చూడండి ఎంత స్టేజెస్ దేవుడు పెట్టాడో. మనం ఇంకా దిగువ స్థాయిలోనే ఉన్నాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందవలసిన అవసరత ఉన్నది అని మనం గుర్తెరగాలి. నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆకలి దప్పిక అనేది కాదు నేను మాట్లాడాలనుకుంది. తెలుసా అండి, అవసరత ఉన్నది. మన జీవితంలో చాలా విషయాలలో భక్తికి సంబంధించినటువంటి అంశాలు అభివృద్ధి పరచుకోవడం కోసం చాలా విషయాలలో మనం అభివృద్ధి పొందాల్సినటువంటి అవసరత ఉన్నది అని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. ఈ ఆశ, నేను అభివృద్ధి పొందాలి, నేను డెవలప్ అవ్వాలి, ఈ విషయంలో నేను కొంచెం మారాలి, ఇంకొక మెట్టెక్కాలి, కొంచెం మెట్టెక్కాలి అనేటువంటి ఆ అభిలాష ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు గ్యారంటీగా తృప్తిపరుస్తాడు. ఆకలయ్యేవాడి కడుపు గ్యారంటీగా వాడితోని పని చేయిస్తుంది. దప్పిక అయ్యేవాడు తప్పకుండా దప్పిక తీర్చబడడం కోసం ప్రయాణం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట, నీటి వాగుల కోసం. అలాగ దుప్పి ఎండాకాలం చూస్తూ ఉంటే అక్కడెక్కడో దూరంగా అలాగ రోడ్డు మీద ఎండ మావి కనిపించింది. అక్కడ నీళ్ళు అనుకొని అది పరుగెత్తుతూ ఉంటుందంట, పరుగెత్తుతూ ఉంటుంది. పరిగెత్తిన తర్వాత అక్కడ దానికి నీళ్లు కనపడవు. నీళ్లు కనపడకపోయేటప్పటికీ ఇంకా ఎక్కువ దప్పిక అవుతుంది. ఇంకా ఎక్కువ ఆయాసంతో అది నలుదిక్కులా చూసినప్పుడు ఇంకా ఎక్కడో దూరంగా నీళ్లు కనపడుతున్నట్టుగా ఎండమావిలాగా కనిపిస్తూ ఉంటే అటువైపునకు పరుగెత్తుతూ ఉంటుంది. అంటిల్ అన్లెస్ అది నీళ్లు సంపాదించి నీళ్లు తాగేంత వరకు కూడా దాని ప్రయాస అది ఆపదు, దాని ప్రయాణాన్ని అది ఆపుకోదు. ఎందుకో తెలుసా? దానికి కడుపులో దాహం వేస్తుంది. అందుకే ప్రభు ఏం చెప్పాడో తెలుసా? కొండ మీద ప్రసంగంలో, నీతి కొరకు ఏముండాలి? ఆకలి ఉండాలి, దప్పిక ఉండాలి. నీతి కొరకు ఆకలి ఉండాలి, దప్పిక ఉండాలి. ఆ ఆశ ఉంటే గ్యారంటీగా దేవుడు నెరవేరుస్తాడు. నేను మీకు చెప్తున్నాను,
మీలో చాలామంది నామినల్ క్రైస్తవులాగా, నామకార్థపు క్రైస్తవులాగా ఉండిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నామకార్థత బలమా బలహీనత అండి? మాట్లాడాలి మీరందరూ. నామకార్థత చాలా బలహీనత. ఇదే బలహీనత శరీరంలో బలహీనత కాదు. 2 బకెట్లు జోడు మోయగలిగే బలం ఉంది శరీరంలో, కానీ భక్తి విషయంలో మాత్రం చిన్న దెయ్యాన్ని, చిన్న శోధనను కూడా ఎదుర్కోలేనటువంటి బలహీనలం అయిపోయాం మనం. అర్థమవుతుందా? మరి ఈ బలాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా అండి? ఆకలి కావాలి ముందు మనకి. ఎస్, నేను కొంచెం బలహీనంగా ఉన్నాను. ఈ మాట ఎంతమంది అనగలుగుతారు? అలాగే అనండి ఒకసారి. ఆత్మీయంగా కొంచెం బలహీనంగా ఉన్నాను అన్నారండి? ఏం లేదంటారా? ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం? బలహీనంగా ఉన్నాం. మరి ఇది మనం ముందు తెలుసుకోగలిగితే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ ఆత్మీయ బలం పొందుకోవడం కోసం మనం ఏదైనా కష్టపడి పని చేయాలి. ఈ బలం వచ్చేటట్టుగా బలమైన ఆహారాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ దప్పిక తీర్చుకోవడం కోసం అటువైపు దిశగా మనం పరుగులు తీయాలి. అదే ఇది లేదనుకోండి, అలా సైలెంట్గా ఉంటాం. ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, ఆత్మీయంగా ఎదగాలనుందా? మాట్లాడాలి కొద్దిగా. ఇప్పుడు నేను అడగబట్టి గుర్తుకొచ్చిందా? రోజు ఒక్కసారన్నా గుర్తుకొస్తుందా? ఇది రోజు ఒకసారి గుర్తుకొస్తుందా? మరి ఏం చేసిండ్రు ఈ మధ్యలో? దానికోసం ఏమైనా చేశారండి? చాలా సందర్భాలలో మనిషికి కొన్ని గుర్తు చేస్తేనే గుర్తుకొస్తున్నాయి. ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. అమ్మ వినాలి, మనిషికి కొన్ని గుర్తు చేయాలి, అప్పుడే కొన్ని గుర్తుకొస్తాయి. ఈ రోజున నేను మీకు మనవి చేస్తున్నాను, బాగవ్వాలనుందా అని యేసుప్రభు అడిగితే ఏదో పెద్ద కథ చెబుతాడు. బాగవ్వాలనుంటే నువ్వేం చేయాలో తెలుసా? పక్షవాయువు కలిగిన వాడా, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడిస్తే బాగవుతావు అంటున్నాడు. పక్షవాయువు కలిగినటువంటి వాడితోని ఆ డైలాగ్ వాస్తవానికి జ్ఞానం కలిగిన యేసుప్రభు వారు చెప్పొచ్చా? వాస్తవానికి మాట్లాడకూడదు. కారణం ఏంటో తెలుసా? పక్షవాతం అన్నది నీకు శరీరంలో లేదు, నీ మైండ్లో ఉంది. అర్థమవుతుందా? నేను లేవలేను అని డిసైడ్ అయ్యావు అంతే, ఇక నువ్వు అంతే. అర్థమవుతుందా? పక్షవాయువు కలిగిన వాడిని డాక్టర్ గారి దగ్గరికి పోతే కొంచెం ఏళ్ళు గదుపు అని అంటే ఒకడు అంటాడు, అసలు కదలట్లేదండి అని అంటాడు. కానీ ఒకడు ఏం చేస్తాడంటే అది కదలదు, కానీ ఆదేశనాడులు ఉంటాయి చూడండి, దానికేదో చెప్తాడు, కదుపుదామని ప్రయత్నం చేస్తుంటాడు, కానీ నిజంగా నరాల బలహీనత ఉంటే కదపలేడు. అట్లాంటి వాడి మీద జాలి పడవచ్చు. కానీ అసలు ఆ మూమెంట్ అయ్యేనాడు వాడి మీద ఏం చేస్తాను చెప్పండి? అందుకని నేను మీకు మనవి చేస్తున్నాను, గమనించండి. కనీసం ఆ అభిలాష వ్యక్తం చేయాలి. కనీసం ఆ అభిలాష వ్యక్తం చేయాలి. నేను బాగవ్వాలనుంది, నాకు నేర్చుకోవాలనుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తృష్ణ మనలో ఉందనుకోండి, దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో చూడండి, 107వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరినీ తృప్తిపరచాల్సిన రూల్ లేదండి. అందరినీ తృప్తిపరచాల్సిన రూల్ లేదు దేవుడి దగ్గర కూడా. ఎవరిని తృప్తిపరుస్తాడు? ఆకలి. దేనికి సంబంధించిన ఆకలి? భక్తికి సంబంధించిన ఆకలి, నీతికి సంబంధించిన ఆకలి. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక మాట ఉంది, ఆకలి గొనిన వాని ప్రాణమును మేలుతో నింపుతాడు. నేను కథ వినాల్సిన అవసరం ఉంది, నేను కథ వినాల్సిన అవసరం ఉంది అని మీరు గుర్తెరిగితేనే మీరు ఆసక్తిగా, ఫోకస్డ్గా వారు చెప్పేటువంటి కథ వింటారు. లేదా ఒక లైన్ మిస్ అయితే మళ్ళీ ఒక్క మాట వెనక నుంచి చెప్పవా అని అడుగుతాం. ఎందుకంటే ఆ జీల్ ఉంది, మనం మిస్ అయ్యాం కాబట్టి. ఆకలి లేదా, సోది చెప్తున్నాడు విందాంలే అన్నట్టుగా కూర్చున్నాం అనుకోండి, వేస్ట్ అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజున చాలామందికి ఈ పరిస్థితి లేదండి. ఈ పరిస్థితి లేదు. ఈ ఆకలి లేకపోవడం వల్ల వచ్చి కూర్చుంటారు. కొంతమందికి ప్రార్థన చేసుకోవాలని లేదు, కానీ ఉపవాస ప్రార్థనకు వస్తారు. ఎందుకు వస్తారో నాకు తెలియదు. వచ్చి కూర్చుంటారు, ప్రార్థన చేయండి అని చెప్పాల్సినటువంటి అవసరత ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి వారికి ఉంటుందా? అసలు ఉండకూడదు. పాటలు నడుస్తున్నాయి. నేను దేవునిని స్తుతించాల్సినటువంటి అవసరం ఉంది. నా స్తుతి యాగం పైకి వెళ్తేనే ఆ స్తుతి మీద ఆయన కూర్చొని నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నా ప్రార్థన ఆలకించి తన జవాబులను నాకు పంపిస్తాడు, తన దీవెనలు నాకు పంపిస్తాడనే అవగాహన లేకపోతే
ఇక నువ్వేం పాడతావు చెప్పండి? ఆ మొహంకేళ్ళు చూస్తూ ఉంటావు, పాటలు పాడేవారు నిద్ర వస్తూ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటే కూడా కొంతమందికి నిద్ర వస్తుంది. నేను స్తుతించాలి అనేటువంటి అవసరత నీకుందని గుర్తెరగాలి. నేను ప్రార్థించాల్సినటువంటి అవసరత నాకు ఉందని నువ్వు గుర్తించాలి. నేను చాలా నీతిగా నిజాయితీగా బ్రతకాల్సినటువంటి అవసరత ఉంది, దాని ద్వారానే నాకు కొన్ని బెనిఫిట్స్ సంక్రమించబడతాయని నువ్వు గుర్తెరగాలి. ఇది తెలుసుకోకపోతే ఏం లాభం? నేను ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా? ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది. ఈ మెసేజ్ అర్థమవుతుందా? ఒక అవగాహన సదస్సులాగా దీన్ని మీరు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. దయచేసి గమనించండి. 119వ కీర్తన 96వ వచనం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 96వ వచనం. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంది, కానీ నీ ధర్మోపదేశము, నీ ధర్మానికి సంబంధించినటువంటి ఉపదేశాలు, ధర్మానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం, దానికి మితి అనేది లేదు. అది అపరిమితమైనది. ఇంకా ఎంతైనా చదవచ్చు, ఇంకా ఎంతైనా తెలుసుకోవచ్చు, ఇంకా లోతైనటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. విన్నదాని గురించే, చదివిన దాని గురించే ఇంకా లోతైన విషయాలు కూడా మనం ధ్యానం చేయవచ్చు. దేవుని సన్నిధిలో ఆ ఆశ అనేది ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం ఏం చేసాం తెలుసా? ఈ భక్తి చాలు, ఈ పాట చాలు, అవునా కదా? ఈ పాట చాలు, ఈ పుస్తకాలు చాలు, ఈ 10 నిమిషాలు చాలు, ఈ అర్ధగంట చాలు. నేను ఇంకొక అర్ధగంట ఎక్కువ చెప్తే టైం చూసుకుంటారు కొంతమంది. అర్థమైన దానికి కారణం ఏంటో తెలుసా? ఇక చాలు. ఏంటి? ఇక చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఆకలి లేని తనం అంటాను నేను. ఇదే ఆకలి లేని తనం, ఇదే దప్పిక లేని తనం. ఈరోజున అర్థం చేసుకోండి. నేను చాలా వెనకబడిన ఆత్మీయంగా మాట్లాడాలంటే. బయట సమాజంలో మన తోటి మనుషులు, వారితో జీవితాలతో మనం పోల్చుకుంటే మనం చాలా ఆత్మీయంగా వెనకబడ్డాం. మనం భౌతికమైనటువంటి వెనకబాటుతనాన్ని మనం చూస్తున్నాం, కానీ ఆత్మీయ వెనకబాటుతనాన్ని మనము బేరీజు వేసుకోలేకపోతున్నాం. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం కొన్ని తెలుసుకోవాలి. ఆత్మీయంగా మీ బ్యాక్లాగ్స్ ఏమో చెప్పగలుగుతారండి? అమ్మ, ఆత్మీయంగా మీరు ఏ విషయాలు వెనకబడ్డారో చెబుతారా? పరిశుద్ధాత్మ నెంబర్ 1. ఎప్పుడు రాస్తారండి? ఏ నెలలో రాస్తారా పరీక్ష? సెప్టెంబరా, అక్టోబరా, డిసెంబరా? వచ్చే సంవత్సరమా, వచ్చే సంవత్సరమా? మీకు ఒకటి తెలుసా అండి, మన సంఘంలో చాలాసార్లు ఇప్పటికి సప్లిమెంటరీలు రాసినా పాస్ కావట్లే కొంతమంది, అవునా కదా? ప్రతి వారం, ప్రతి ఉపవాస ప్రార్థన రోజున ఈ పరీక్ష రాస్తూనే ఉంటారు వీళ్ళు. అయ్యా 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 అంటుంటారు, పాపం వస్తుందేమో అని. అది ఆదివారం ఉపవాస ప్రార్థన రోజున ఎందుకు వస్తుంది? సోమవారం నుంచి శనివారం దాకా రోడ్లో, వీధిలో, మీ బజార్లో, ఇంటి దగ్గర బతికే విధానం మీద ఆధారపడి రావాలో వద్దో డిసైడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి అక్కడ బతికే బతుకంతా బతుక్కుంటూ ఇక్కడికి వచ్చి రా 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 అని ఆ మ్యూజిక్ను బట్టో, ఆ పాటను బట్టో, వాళ్ళు ఏడుస్తుండడం బట్టో, వీళ్ళు ఏడుస్తుండడం బట్టో మనం చేతులు ఎత్తితే పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడండి? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున మనం గమనిద్దాం, మనకు ఒక పరిశుద్ధాత్ముడు అనేవాడు పెండింగ్లో ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు పెండింగ్లోనే ఉన్నాడు. జీవగ్రంథంలో పేరు అన్నది ఇంకా పెండింగ్లోనే ఉంది. అది అర్థం చేసుకోండి. నీతి, నిజాయితీ, కృపావరాలు పెండింగ్లోనే ఉన్నాయి. దేవుని యొక్క వాక్య పరిపక్వతలోనికి మనం ఇంకా రాలేదు. బైబిల్ గ్రంథంలో మీకు ఏ పుస్తకం బాగా తెలుసండి? చెప్పాలి, ఎవరైనా చెప్పాలమ్మా. బైబిల్లో మీకు 66 పుస్తకాలలో ఏ పుస్తకం మీద పట్టు ఎక్కువ ఉంది? ఇంతసేపు పట్టింది మీకు. నాకు తెలిసి దేని మీద సరిగ్గా పట్టు లేదని అర్థం. ఇక కొన్ని పుస్తకాల సంగతి అయితే మనం వాటిని ముట్టుకోం. ఒక్క మాటతో కొట్టేస్తాము, ఇది చాలా లోతండి. మరి నువ్వు లోతుకు దిగి వచ్చినట్టుగా, నిజంగా చదివినాక కూడా అర్థం కాకపోతే మాట్లాడినట్టుగా మాట్లాడతాం మనం ఒక్కొక్కసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బైబిల్లో కొన్ని పుస్తకాల సంగతి ఇంకా పూర్తిగా తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రకటన గ్రంథం గురించిన విశ్లేషణ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందండి, లేదండి? ఉంది. అర్థం చేసుకోవాలి. అంత్య దినాలలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వాక్యం ఏమి ప్రస్తావించిందో ఒక సగటు విశ్వాసి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇన్ని ఉంటే
మనం పైపైన భక్తి చేసి ఆ రోజుకు పనికొచ్చే అవసరతలు అడిగి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి పనికొచ్చే చిన్న ప్రార్థన చేసుకొని ఇంటికి పోతున్నాగా ఒక 10 రూపాయలు చదివించి దేవుడికి అర్థం చేసుకోండి ఎంత అవసరత ఉండి మనం అసలు ఆ అవసరతలు లేవన్నట్టుగా బతుకుతున్నాంగా మనం. ఈ రోజున అసలు ఒక క్రైస్తవుడికి ఏ అవసరతలు ఉన్నాయో నేను చెప్పాలనుకుంటున్నాను. వింటారండి? ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఒక క్రైస్తవుడికి ఎన్ని రకాల అవసరతలు ఉన్నాయో. కొంతమంది వచ్చి చెబుతుంటారు, పాస్టర్ గారండి మా దగ్గరికి వచ్చి ఎలుగుతుంటారు కొంతమంది, తమ్ముడు కొంచెం సెకండ్ హ్యాండ్ ఫోన్ ఏదన్నా ఉంటే చూడవా, ఎందుకంటే ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది అవుతుంది. మొన్నటిదాకా అవసరం రాలే, ఇప్పుడు ఆన్లైన్ అనగానే పెద్దోడికి ఒక ఫోన్ కావాలి, అమ్మాయికి ఒక ఫోన్ కావాలి, మళ్ళీ మనం ఊర్ల మీద తిరిగేటప్పుడు మనకు కూడా ఒక ఫోను కావాలి. అందుకనే మన ఇండ్లలో ఇప్పటికీ 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. వాడు క్లాస్ వినేది తక్కువ, గేమ్ ఆడేది ఎక్కువ. అది తర్వాత సంగతి. దయచేసి గమనించండి, అవసరత ఏర్పడింది, వెంటనే దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాం. దేవునికి సంబంధించిన అవసరతలు ఇంకా మనకి ఏర్పడలే, ఉన్నాయని భావించట్లే. అర్థమవుతుందా? అందుకే వెనకబడ్డావు. ప్రియ సహోదరుడు సహోదరు, ఆలోచించండి, గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. కొన్ని అవసరతల గురించి నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. మొట్టమొదటి అవసరత మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, ఇందాక చదువుకున్నాం. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అందరూ అనండి ఒకసారి. ఒక క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీతిగా, నిజాయితీగా, నిష్టగా బ్రతకాల్సినటువంటి అవసరత ఉందా లేదా? ఈ మాత్రం బ్రతికినా నేను పరలోకానికి వెళ్ళొచ్చు అనే నమ్మకం మీలో ఎవరికైనా ఉందండి? మన అవసరత ఏంటి? నీతిగా బ్రతకాలి. ఏ నీతి? ఇప్పుడున్న నీత, ఇంతకు మించిన నీతిగా మాట్లాడాలండి అందరూ. ఇప్పుడున్న నీతి సరిపోదుగా, ఇంకా ఎక్కువ నీతి కావాలిగా, అవునా కాదా? అదొక్కటి మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఆ ఆశ ఉంటే ఇది సరిపోదు, ఇది సరిపోదు, ఇది సరిపోదు, ఈ నీతి సరిపోదు, ఈ నిష్ఠ సరిపోదు, ఈ భక్తి సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు, ఈ నిజాయితీ సరిపోదు. అర్థమవుతుందా? నేను ఇప్పుడు బ్రతుకుతున్నట్టుగానే బ్రతికితే నేను పరలోకానికి ఎక్కడానికి సరిపోను. నేను ఇంకా ఎంతో కొంత మారాల్సిన, అభివృద్ధి చెందవలసిన అవసరత నాకుంది అని మీరు అనుకుంటే, అది నిజాయితీగా అనుకుంటే, అర్థమవుతుందా? అది నిజంగా మీరు ఫీల్ అయితే దానికి సంబంధించిన అడుగులు మీరు గ్యారంటీగా వేసేవాళ్ళు. మీకు ఒకటి చెప్పనా, ఇంతకంటే నీతిగా బతకాల్సినటువంటి అవసరత లేదు అని ఒకవేళ మీ అంతరంగంలో గోప్యంగా మీరు ఒకవేళ ఆ ఇంటర్నల్గా మీకు ఆ ఫీలింగ్ ఏమన్నా వచ్చిందేమో, అందుకే ఇంకా నీతి కోసం మీరు తాపత్రయపడడం లేదు, ఇంకా బెటర్ లైఫ్ కోసం, ఇంకా బెటర్ జీవితం కోసం ఆత్మీయంగా మీరు ప్రాకులాడటం లేదు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అర్థమవుతుందా? దావీదు గారు పొద్దున్నే లేచి సితారా తీసుకొని పాట పాడి సితారా అక్కడ తగిలిచ్చాడు, కూర్చున్నాడు. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ సితారా దగ్గరికి పోయి మళ్ళీ తీశాడు. అయ్యా ఎందుక పొద్దున్నే పాడినవుగా అంటే, పాడాల్సిందే. 119వ కీర్తన తీస్తే చదవనక్కర్లేదండి, మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి. నీవు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నిన్ను స్తుతించడానికి నేను లేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మేలు చేసినావు, మేలు గుర్తుకొచ్చి లేచి స్తుతిస్తున్నా అని అన్నట్లే. నీ ఆజ్ఞలు ఇచ్చావుగా, ఆ ఆజ్ఞల వల్ల నేను బెనిఫిట్ అవుతున్నా, అందుకని ఆగట్లే, రెండోసారి కూడా స్తుతిస్తా అన్నాడు. స్తుతించాడు, సితారా తగిలిచ్చాడు. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ ఏదో గుర్తుకొచ్చింది, మళ్ళీ పోయాడు, సితారా తెచ్చుకున్నాడు, వాయిస్తూనే ఉన్నాడు. ఏమయ్యా దావీదు మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది అని అంటే ఏదో చెబుతాడు. అర్థమవుతుందండి? ఎన్నిసార్లు స్తుతించాడంట? రోజుకి 7 మార్లు. 7 చాలా దావీదు అని మనం పోయి అడిగితే, నీకు ఒకటి తెలుసా, నా జీవితాంతం వరకు యెహోవా మందిరములో ఉండగోరుతున్నని నన్ను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చోవచ్చు కానంటే లేదు, దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడం నాకు ఇష్టం, నేను ఉన్నంత కాలము నేను నా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటానని కీర్తన రాశాడు. 7 సార్లు ఏం కర్మ, మీరు రాసుకున్నారు 7 అని, కానీ 7 నాకు ఇష్టం లేదు, 7ని 17 చేయాలనుంది, 7ని 70 కూడా చేయాలనుంది అని అంటున్నాడు.
చూసారా, ఆయనను స్తుతించాలని. అందుకే ఒక పాటతో ఆపలే, చాలా పాటలు రాశాడు. ఒక ప్రార్థనతో ఆపలే దానియేలు గారు. 3వసారి కూడా ప్రార్థన చేయడానికి మోకాళ్ళు లొంగాడు. అదే మనమైతేనా చేసుకున్నానండి. ఏంటిది? అయిపోయింది. బైబిల్ చదివావా? చదివినండి. నువ్వెక్కడాగావు? ఉదయం పూట ఒక్క అధ్యాయం చదివే దగ్గరే అలవాటు చేసుకొని అక్కడే ఆగిపోయావు. ఇంకా కొంతమంది దౌర్భాగ్యం ఏంటో తెలుసా? వాళ్ళు చదవరు. జ్ఞాపకం చేస్తే చదువుతారు, అది కూడా ఎవరి కన్నీలో దొడవడానికి చదువుతారు. అమ్మా, చదవడం వచ్చిన వాళ్ళందరూ ఇవాళ బైబిల్ చదివారా? నిన్న చదివారా? ఏం చేస్తున్నట్టు? యూట్యూబ్ చూసేటోళ్ళు చూస్తుంటారు, వాక్యం టైటిల్ బాగుంది కానీ 52 నిమిషాలని ఉంది. వద్దులే, ఏం చేద్దాం? వద్దులే, అక్కడ పెట్టేస్తారు. వీడికి ఎన్ని నిమిషాలది కావాలి? 7 నిమిషాలు, 8 నిమిషాలు, 9 నిమిషాలు. ఎందుకంటే డబల్ సంఖ్య ఉన్నది అక్కర్లే. అక్కడే ఆగుతావు, జాగ్రత్త. మహానుభావులు ప్రసంగించిన ప్రసంగాలు మీరు టీవీలలో చూస్తే గంట 40 నిమిషాలు, 2 గంటలు, 3 గంటల సేపు నిడివి కలిగినటువంటి వర్తమానాలు ఉన్నాయి. అర్థమైందా? నాకు ఇంత పొడుగు వద్దులే అనుకున్నావు, అందుకే అక్కడ ఆగిపోయావు. అమ్మా, వినాల్సిందిగా నేను కోరుతున్నా. అవసరత ఉన్నది అనండి ఒకసారి. అవసరత, నీతికి సంబంధించిన ఆకలి లేకపోతే దరిద్రానికి పోతాం. జాగ్రత్త. ఈ ఒక్క పాయింట్ అన్న నేను మీకు చెప్పాలి, ఎందుకంటే మొదలు పెట్టాం, సమయం వేరే వాటికి కాస్త ఉపయోగించుకున్నాం కాబట్టి. నీతి కొరకు అనండి ఒకసారి. నీతి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏం చేస్తే బాగుంటుంది? 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. హల్లెలూయా. అమ్మా, ఈ వచనాన్ని నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పా. ఇంతకీ ఎవరికి చెబుతున్నాడండి ఈ మాట? పిల్లలకంటే సండే స్కూలు యవనస్తులకేనా? అందరం ఎవరో అన్నమాట, పిల్లలమే. మనల్ని సంబోధిస్తున్న ఆ మాట మనకు జ్ఞానోదయం కలగచేయాలి. మీరు ఆత్మీయంగా చాలా విషయాలలో పిల్లల్లాగానే ఉన్నారు. ఇంకా బలమైనటువంటి స్థితికి ఇంకా మీరు రావాల్సినటువంటి అవసరత ఉన్నదని అనుకోవాలి. ఇంకేముందబ్బా, నేను చదివాను, నాకు వచ్చు, ఆల్రెడీ ఒక స్థాయికి రీచ్ అయ్యాను అనే మాట మన నోట్ల నుంచి రాకూడదండి. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? పత్రిక రాస్తూ, ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను తలంచుట లేదు. నేను ఒక స్థాయికి వచ్చానని నేను అనుకోవట్లే అని పౌలు భక్తుడే అన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఆలోచించండి. మన జీవితంలో చాలా సందర్భాలలో ఇనఫ్ అనుకున్నామండి, చాలు అనుకున్నాం. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు పిల్లలు, మీరేం చేయాలో తెలుసా? వచ్చి అనండి ఒకసారి. వచ్చి. ఒక మనిషి నీతి జీవితాన్ని నేర్చుకోవాలి అని అంటే కొన్ని స్థలాలకు, కొన్ని మనుషుల దగ్గరకు రావాలి. అర్థమవుతుందండి? నాకే అన్నీ తెలుసు, నా దగ్గరకు వస్తే చెప్తే బాగుంటుంది, ఒకసారి పాస్టర్ గారు ఖాళీగా ఉంటే మా కాడికి రండి కాదండి. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళాలి. ఆ గుణం నీ దగ్గరకు నీలో ఉంటే నువ్వు ఎంతమంది దగ్గరకైనా వెళ్తావు, వాళ్ళ దగ్గరికి వెళ్తావు. వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడవు. అర్థమవుతుందా? ఎవరు మాట్లాడతారో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, మీరు వచ్చి నా మాట వినండి. నేను మీకేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానో, సిద్ధపడ్డానో ఆ మాట కోసం మీరు రండి. అంతేగాని మీదంతా చెప్పుకోవడానికి రామాకండి. అది ఒక సెషన్. మీ బాధ, మీ కష్టాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్పుకోవడానికి ఒక సమయం కేటాయించుకొని రండి. కానీ పిల్లలారా, ఆత్మీయ జీవితం కోసం మాత్రం మీరు ఒకసారి రావాల్సిందే. మీరు ఆ టైంలో వచ్చినప్పుడు మాత్రం మీరు మాట్లాడడం కాదు, మీ ఎదురుగా కూర్చున్నటువంటి బోధకుడు, ఉపదేశకుడు మీకోసం మాట్లాడాలి, మీరు వినాలి. అప్పుడు మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. మీరు వచ్చి కూర్చుంటే, నేను చెప్పే మాట మీరు వింటే, నేను మీకేమి నేర్పించాలనుకుంటున్నానో తెలుసా? కింద లైన్ చదవండి. యెహోవా యందలి భయము, భక్తి మీకు నేర్పుతా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, హలో యోబు, ఆగితే నేను మాట్లాడుతా అంటాడు. నువ్వు కొంచెం ఆపితే నేను మాట్లాడుతా అంటాడు. ఏం నేర్పుతావు? యెహోవా యందలి భయం, భక్తి నేర్పుతాను. దాని ద్వారా నీకేమొస్తుంది? నీతియుక్తమైనటువంటి జీవితాన్ని అవలంబించడం నీకు తెలుస్తుంది.
నీతిగా బ్రతకడం అనేది నీకు నేను నేర్పుతాను. భయం, భక్తి, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని అవలంబించడానికి దోహదపడుతుంది. దయచేసి గమనించండి, అది నేర్పుతా నేను అంటున్నాడు. ఆ ఆశ నీలో ఉంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. రండి 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 అంటే రారు. అర్థమవుతుందా? అవసరం గుర్తుపట్టండి. నీతిగా ఎదగాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. తర్వాత సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీయండి ఒకసారి, త్వరగా తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. ఒక్క నిమిషం. జ్ఞానము లేని వారలారా అనగానే మనకేం గుర్తుకు రావాలి? నాకే అనాలి. అనండి ఒకసారి. మనం దీన్ని ఎట్లా అనుకుంటే నేనే జ్ఞానం లేని దాన్ని అంటాం. అంటే దాని అర్థం ఏంటిదో తెలుసా అండి? ఎటకారం. వద్దమ్మా, ఈ డైలాగులు వద్దు. జ్ఞానం తక్కువగా ఉందా లేదా మనకి? జ్ఞానము లేని వారలారా అనగానే ఇది ఎవరికో తెలివి తక్కువ వాళ్ళకి, మెంటల్ వాళ్ళకి కాదండి, మనకు కూడా వర్తిస్తుంది. మనకు కూడా వర్తిస్తుంది. ఏం చేద్దాం? జ్ఞానం లేని వారలారా చదవండి ఆ వచనం. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును అని అంటున్నాడు. దయచేసి గమనించండి. జ్ఞానాన్ని ఉపదేశించేవాడు అతి శ్రేష్టమైనటువంటి విషయాలు, మనకు తెలిసిన పరిధికి మించినటువంటి విషయాలు మనకు బోధపరచడానికి దేవుడు కొంతమందిని మన జీవితాలలో జోక్యం కలగజేసుకోవడానికి అనుమతిస్తాడు. వాళ్ళు చెప్పేటప్పుడు మనం కాస్త మన జ్ఞానాన్ని పరిమితి అయిన జ్ఞానాన్నిగా ఎంచుకొని వాళ్ళు బోధించేటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని అభ్యసించడానికి మనం సుముఖత వ్యక్తం చేయగలిగితే అద్భుతమైనటువంటి స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకొని పోతాడు. అది గ్రహించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. జ్ఞానం లేని వారము, బుద్ధి లేని వారముగా మనల్ని మనం కాస్త అనుకోగలిగితే, అంటే బొత్తిగా అనట్లే నేను, దేవుడు మనల్ని ఒక స్థాయి దాకా తీసుకొచ్చాడు. అంతకు మించినటువంటి స్థాయిలోనికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళాలని చేసేటువంటి ప్రయత్నాన్ని మనము అంగీకరించాలి. మన జీవితాలలో మనం దాన్ని అంగీకరించి మనం ముందుకు వెళ్ళగలిగితే మరి కాస్తంత మెరుగైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని పోతాడు. ఈ ఆకలి మనకు ఉండాలి. ఈ స్థాయి సరిపోదు అని మనం ఎప్పుడు కూడా అనుకోవాలి. ఈ జ్ఞానానికి మించిన జ్ఞానం ఇంకొకటి ఉంది అని మనం భావించాలి. అది కూడా సంపాదించాలనేటువంటి తృష్ణ, ఆకలి మనకు కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు ఆ స్థితిలోనికి మనల్ని ఈజీగా తీసుకొని పోగలుగుతాడు. అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, ఒక్క నిమిషం ఆగండి. ఎవరినా? తిమోతి గారు ఎవరు? దైవజనుడు నీతిగా, భక్తిగా, క్రమశిక్షణతో, పరిశుద్ధాత్మాభిషేకంతో ఉండడా అండి? అందులో పౌలు గారితో సమానంగా సేవ చేసేటువంటి తిమోతి తక్కువ వాడా? కాదు. కానీ తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి జన్మ ఎంత గొప్పది మీకు చాలాసార్లు చెప్పాను, పిల్లలు వినాలి. తిమోతి అమ్మమ్మ, తిమోతి అమ్మ, తిమోతి అందరూ కూడా విశ్వాసం కలిగినటువంటి వాళ్ళే. వారు విశ్వాసులా కాదండి? కొన్నిసార్లు పౌలు గారు కట్టినటువంటి సంఘాల దగ్గరికి వెళ్ళి వాక్య పరిచర్య చేయడానికి తిమోతికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తిమోతినే దేవుడు పంపించేవాడు. పౌలు గారితో సమానంగా ఆయన పనులు చేశాడు. అంత అద్భుతమైనటువంటి జీవిత విధానం కలిగినటువంటి తిమోతికి పౌలు గారు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా? కొన్ని సంపాదించుకోమన్నాడు. ఏం సంపాదించుకోమన్నాడు చూడండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. చూసిందండి, మొదటిది ఏంటి దీంట్లో? అదొక్కటే మనం ఆలోచన చేద్దాం కాసేపు. తిమోతి, నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి విషయాలలో ఫస్ట్ది ఏంటో తెలుసా? నీతి. అయ్యా నేను నీతిగా లేనా? నీతి నిజాయితీగా బ్రతకట్లేదా? నిష్ఠ లేదా? భక్తి లేదా? భయం లేదా? సమర్పణ లేదా? సేవా తత్పరత నాలో లేదా? ఉన్నాయి.
ఉన్నాయి, కానీ ఇంకొక లెవెల్ ఆఫ్ నీతి నీవు సంపాదించుకోవాలి. పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? ధర్మశాస్త్రము చూపినటువంటి నీతి కాదు. ఏ నీతి కావాలి? దేవుడు అనుగ్రహించేటువంటి నీతి. దేవుడు అనుగ్రహించేటువంటి నీతి నీవు సంపాదించుకోవాలి. ఓకే, అది మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. తిమోతి, నీవు కూడా నెక్స్ట్ లెవెల్ నీతి సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ లెవెల్ నీతి సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున మనుషులు ఎక్కడ ఆగిపోతున్నారో తెలుసా? ఒక స్థాయి, ఇగో మన చుట్టూన్న విశ్వాసాలను చూస్తాం. మనం ఒక సామెత అంటాం కదా, అడవిలో ఆముదం చెట్టే మహావృక్షం అంటండి. మహా అంటే ఇంత ఎత్తుంటుంది ఆముదం చెట్టు, కానీ ఎక్కడుంది ఇది? అడవిలో ఉంది. అడవి అంతా ఎడారిగా ఉంది, ఇంత మొక్కలు. దీంట్లో నువ్వు కొంచెం ఎదిగావు కాబట్టి నేనే మహావృక్షాన్ని అంటది. కొంచెం దీనికి దగ్గరికి తీసుకెళ్ళి యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి, ఇగో ఇది మర్రి చెట్టు, ఇది పలానా చెట్టు, రావి చెట్టు అని చూపించిన, ఇది వేప చెట్టు మా దొడ్లోనే ఉంటుంది అని చూపించామనుకోండి, సైలెంట్ అయిపోద్ది. అంతేనా కాదా? కప్ప నూతిలో ఉన్నప్పుడు అదే అనుకుంటుందంట, ఇదే ప్రపంచం, ఇదే ప్రపంచం, ఇదే సంఘం, ఇంతకు మించిన క్రైస్తవ్యం లేదు, ఇంతకు మించిన మతం లేదు అని అనుకుంటున్నాం మనం. ఎందుకో తెలుసా? మీ ఊర్లో ఉన్న 40 మంది విశ్వాసుల మధ్యలో కొంచెం మెరుగైన జ్ఞానం నీకుండబట్టి, ఆ 40 మందిలో కొద్దిగా బెటర్ విశ్వాసాన్ని నీవు చూపిస్తున్నావు కాబట్టి నువ్వే టాప్ అనుకోబాకండి. కొంత ప్రమాదం. మన పల్లెటూరు సంఘాలలో ఇట్లాంటి మనుషులు ఉంటారు ఎక్కువగా. బైబిల్ చెబుతుంది ఏంటో తెలుసా? మీ అమ్మమ్మ కాడ నుంచి, మీ అమ్మ దగ్గర నుంచి మీ వంశం అంతా నీతి వంశమే, కానీ ఇంకా నీతి సంపాదించుకోవాలి. అదేం సరిపోద్ది? ఇంకా నీతి స్థాయిలోనికి నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది సరిపోదు. నాతో పాటు సేవలో తిరిగి సేవ చేయాలని అనుకునేటువంటి వారికి నేను అప్పుడప్పుడు చెప్తాను, ఈ తరానికి ప్రస్తుతం నేనే సరిపోవట్లే, మరి నెక్స్ట్ తరానికి పాస్టర్ కావాలనుకుంటున్నావు, ఎంత సంపాదించాలి? నా డిగ్రీ నీకు సరిపోదు, నా అవగాహన నీకు సరిపోదు, నా ప్రార్థన అనుభవం నీకు సరిపోదు. ఇంతకు మించిన అనుభవాన్ని నువ్వు సంపాదించుకోవాలి. పౌలు చేసేటువంటి హయాంలో ఉన్న నిష్ఠ, నియమాలు లేదా జ్ఞానము ఇవి సరిపోవయ్యా తిమోతి. నెక్స్ట్ లెవెల్కి నువ్వు ఎదగాలి. ఆ ఆకలి పెట్టుకో. పౌలులాగా చేస్తున్నాలేని అనుకోమాక. అర్థమవుతుందా? పౌలుని మించిన స్థాయికి నేను ఆత్మీయంగా ఎదిగితేనే కానీ ఆ మూర్ఖపు తరాన్ని నేను ఫేస్ చేయలేను అని అనుకొని దానికి సంబంధించినటువంటి నీతి జీవితాన్ని అవలంబించడం కోసం ఆ నెక్స్ట్ లెవెల్ నీతిని నువ్వు ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేయయ్యా. ఆ నీతిని సంపాదించుకో అంటున్నాడు. మా అమ్మమ్మ నేర్పిన నీతి నాకు జాలే అని అనుకుంటే కుదురుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలి. తిమోతికి పౌలు గారు ఇంకా నేర్పుతున్నాడు. నీ నీతి సరిపోదు, ఇంకా నీతి ఇంకా సంపాదించాలి. బైబిల్ గ్రంథంలో చాలు అననవి కొన్ని ఉన్నాయంటండి. అర్థమవుతుందా? అవేంటో ఇప్పుడు చదవనక్కర్లేదు, సమయం అయిపోతుంది. అందులో నువ్వు ఒక దానివి కావాలి, ఆత్మీయతకి. అర్థమవుతుందా? ఆత్మీయ జీవిత కోణంలో ఆ వచనాన్ని మనం గమనిస్తే నీవు కూడా చాలు అని అనకూడదండి. ఈ స్థితి చాలు, ఈ ఆత్మీయత చాలు, ఈ ప్రార్థన చాలు, ఈ నీతి చాలు, ఈ నిష్ఠ చాలు అని ఎప్పుడు అనుకోమాక. అర్థమవుతుందా? ఇంతకు మించింది ప్రపంచంలో ఇంకోటి ఉంది. ఇంతకు మించి ఈ మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళే ఇంతకు మించి చేస్తున్నారు. నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి అనేటువంటి మంట, ఆకలి, దప్పిక నీలో నాలో ఉంటే నువ్వు ఎదుగుతూ ఉంటావు. అదే దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ఇది సరిపోదు అనండి. ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. గ్రహించండి. ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఇంతకీ నీతి కోసం ఆకలి ఉండాలి అనుకుంటున్నాం కదా. నీతిగా ఉంటే బెనిఫిట్ ఏంటి? కొన్ని చెప్తాను, వినండి. 34వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి చదవండి. నీతి కోసం ఆకలి దప్పిక ఉంటే ఏమవుతుంది? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. హల్లెలూయా. నీతిగా ఉంటే ఎవరి దృష్టిలో ఉంటాం? కొద్దిగా వాళ్ళ మీద దృష్టి పెట్టండి అంట. అవునా కాదా? అప్పుడు ఏం చేస్తారు వార్డెన్ గారు? ఆ 400 మంది పిల్లలలో, రేయ్ అన్నం తిన్నవా అని మనల్ని అడుగుతారు.
కొబ్బరి నూనె సీసా ఉందా, సబ్బులు ఉన్నాయని మనల్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ మీద దృష్టి పెట్టమన్నాడు. ఇంతకీ మహోన్నతుడైనటువంటి దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? అర్థమైందా? దేవుని దృష్టి మన మీద పడితే చాలదా? అందుకే మనం పాట కట్టుకున్నాగా, నీ చూపు చాలయ్యా. అవునా కాదా? ఏం చాలనుకున్నాం మనం? ఉట్టిగా నాకెళ్ళి ఒక్కసారి చూడు, అంత అర్థమైతే నీకు, నువ్వు అన్ని తీర్చేస్తావు. నాకేం కావాలి? నీ చల్లని చూపు కావాలి. నీ దృష్టి నా మీద పడాలి. నీ దృష్టి నా మీద పడితే ఏం జరుగుతుంది? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతానన్నాడు. అర్థమవుతుందా? ఇదంతా జరగాలంటే, ఆయన కన్నులు నీ వైపునకు మొగ్గాలంటే, చూడాలంటే నీవు నీతిని అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. నీతి కోసం ఆకలి దప్పులు కలిగి నీవు జీవిస్తూ నీతిని పెంచుకుంటా పోతా ఉంటే ఆయన కన్నులు నీ మీదనే ఉంటాయి. ఆయన కన్నులు నీ మీదనే ఉంటాయి. ఇది గొప్ప భాగ్యమా కాదా? నువ్వు నీతిని సంపాదించుకోకుండా అవినీతి మార్గాన్ని అవలంబించుకుంటూ పోతే నువ్వు ఎవరి కళ్ళల్లో ఉండవు? ఆయన ఆలోచనలు నీకు అందవు, ఆయన దగ్గర నుంచి రావాల్సిన బెనిఫిట్స్ నీకు అందవు, ఆయన సూచనలు సలహాలు ఏది కూడా నీకు అందవు. నష్టపోతూ ఉంటావు. ఎందుకంటే మనం వంకర టింకరగా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం కాబట్టి మన జీవిత యాత్ర సవ్యంగా సాగదు. అది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రెండవ బెనిఫిట్ ఏంటి? 17వ వచనాన్ని ఒకసారి చదవండి. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు నీతిని అవలంబిస్తున్నావు, నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నావు, నీతిని పెంచుకుంటూ పోతున్నావు. నీకెప్పుడన్నా ఏదన్నా అవసరం వచ్చింది, అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసావు, వెంటనే దేవుడు ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం చూడండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, ఫలానా దగ్గర అప్లికేషన్ పెట్టి వచ్చాను సార్ బ్యాంకులో, మీరు ఒకసారి చెప్పండి. మనం కూడా వెళ్తాం మేనేజర్ గారి దగ్గరికి, సార్ కొంచెం అవసరం ఉంది సార్, పేదోడిని సార్, అప్పులు ఉన్నాయి సార్, లోన్ ఇవ్వండి సార్ అని అంటే, చాలా మంది పెట్టినరమ్మా నీలాగా అప్లికేషన్లు, చూద్దాంలే అంటాడు. ఏమన్నా ఉంటే మీది శాంక్షన్ అయితే చెప్తాలే అని అంటాడు. ఇట్టున్నాదిరా నీ కథ. ఆగాగాగా ఎక్కడికి పోతాం? ఆరాధిస్తాం. అటెండర్ దగ్గరికి పోయి, ఈసారి ఎవరు చెప్తే వింటాడు చెప్పు? ఈసారు ఎవరు చెప్తే వింటాడు? ఎవ్వరికి లొంగడు. సార్ ఎస్బీఐలో అకౌంట్ ఉంది, అప్లై చేసిన, కొంచెం సార్ తేడా నెంబర్ అని నొక్కి మావోడే చెయ్యి అంటాడు. ఏమంటాడు? ఇప్పుడే విన్నాడా? ఎందుకు విన్నాడండి? ఆయన మాట ఎందుకు విన్నాడు అంటున్నా? ఆయన మాటలో ఏముంది? పవర్ ఉంది. నీతిమంతులైనటువంటి భక్తుల దగ్గరకు మనం వెళ్ళి వాళ్ళ ప్రార్థన సహాయం అడుగుదాం. మనం చేసుకుంటున్నాం. నీతిమంతులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఇల్లు సమస్య ఇది, నా కుటుంబ సమస్య ఇది, నా ఆరోగ్య సమస్య ఇది, కొంచెం మనం ప్రార్థన చేయించుకుందామని వచ్చానండి అనంటే, నీతో ఏకీభవించి ఆ నీతిగా బ్రతికేటువంటి వాడు నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా నా దగ్గరకు వచ్చాడు, జాలి కలుగ చేసుకో, క్షమించు, ఆదుకో అని తన నీతిని ఆధారం చేసుకొని దేవుడికి మొరపెడితే ఇక నీతిమంతుడుగా కాదనలేడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నీతిమంతుని ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? యాకోబు పత్రిక మనఃపూర్వకంగా ఉంటుంది, బహుబలంగా ఉంటుంది. అది వ్యక్తిగతంగా నీతిమంతుడికి సహాయం చేయడమే కాకుండా నీతిమంతుడు చేసేటువంటి విజ్ఞాపన ఎంత బెనిఫిటో తెలుసా? ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పాపాత్మలమైనటువంటి మన కొరకు విజ్ఞాపన చేస్తుంటే మనకు అందేటువంటి బెనిఫిట్స్ ఈరోజున ఆలోచించండి. ఈ నడిపింపు ఆయన విజ్ఞాపన వల్లనే అందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు చేసేటువంటి విజ్ఞాపన మనకి ఈ రోజున స్వస్థత, సమాధానము, నడిపింపు, అనేక రకాల బెనిఫిట్స్ అందేటట్టుగా చేస్తుంది. గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ నీతిగా బ్రతకడం వల్ల నీ ప్రార్థన నీకే కాకుండా నీ ప్రార్థన పలువురికి దీవెనకరంగా ఉంటుంది. అందుకే నీతిని డెవలప్ చేసుకోవాలి. నీతిని అభివృద్ధి చేసుకొని నీతిగా బ్రతుకుతూ ఉంటే నువ్వు ఎంతోమందికి దీవెనకరంగా ఉంటావు. నీ జీవితం నీకు దీవెనకరంగా ఉంటుంది. నీవు నీతిని అభివృద్ధి చేయకపోతే, నీతిని పెంచాల్సిన అవసరం ఇంకా నాకు లేదు అని అనుకుంటే నీ వల్ల నీకు బెనిఫిట్ ఉండదు, నీ వల్ల ఎవరికీ బెనిఫిట్ ఉండదు. అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకొక వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. అమ్మా
ఏమన్నాడు? ఈ తరము వారందరిలో అందరు చెడిపోయారు, ఒక్కడు కూడా నా దృష్టికి మంచిగా కనపడట్లేదు. ఎంతమంది కనపడ్డారు? నువ్వొక్కడివే నాకు నీతివంతుడిగా కనపడ్డావు. ఎందుకో నువ్వు నీతి మీద ఫోకస్ చేశావు. ఎంతమంది అవినీతి చేస్తున్నా, ఎంతమంది అక్రమమైనటువంటి మార్గంలో బతుకుతున్నా నీతి 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 అని నీతిని ఎమ్మడించావు చూడు, నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడు కనపడ్డావు. అబ్రహాం, నోవహు, నీకొచ్చే బెనిఫిట్ చెబుతున్నాను విను. నీ వల్ల, నీ నీతి వల్ల నీవు, నీ కుటుంబం ఓడలోనికి ఎక్కండి. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను, నీ నీతి నీ కుటుంబానికి దీవెనగా నేను మార్చబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి. నీవు నీతిని ఎప్పుడైతే వెంబడిస్తావో, నీవు నీతిని ఎప్పుడైతే అవలంబిస్తావో, నీవు నీతిని ఎప్పుడైతే పెంపొందించుకుంటూ పోతావో, నీ జీవితంలో నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ కుటుంబం రక్షించబడుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ నీతి జాలే, నా ఒక్కడి బతికితే జాలే, ఒక్కదాన్ని బతికితే జాలే, ఇంతకంటే మంచోళ్ళు ఎవరు మా సంఘంలో అని ఇట్లాంటి బ్రతికితే నీ కుటుంబానికి దీవెన కాదు. ఇంకొక భయంకరమైన విషయం చెప్పనా? స్వనీతితో నువ్వు జీవిస్తావు, అప్పుడు అది నీతి కాదు, అది స్వనీతి అవుతుంది. కాబట్టి చింపిరిగొడ్డల లాంటిది, కాబట్టి నువ్వు కూడా ఎక్కలేవు వాడ. గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంతకు మించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనండి ఒకసారి. ఎస్, ఆఫ్ కోర్స్, గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకొక 2 విషయాలు నా నీతికి సంబంధించి. లూకా సువార్త 1వ అధ్యాయం, యవనస్తురాండ్లు పెండ్లి కాని వాళ్ళు వినాలి. 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు. ఏంటండి? ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు. ప్రధానము చేయబడిన కన్యక. ఎందుకు మరియా అనొచ్చుగా? ఇక్కడ కూడా యోసేపు అన్నాడుగా. యోసేపు అన్నప్పుడు మరియా అనొచ్చుగా. ఎందుకు స్థితి మాట్లాడాడు? ఆమె ఎవరు? కన్యక, ఆడపిల్ల కాదు. అర్థమవుతుందా? ఏదో జీవితంలో అస్తవ్యస్తంగా బతికిన అమ్మాయి కాదు. ఆమె ఎవరో తెలుసా? కన్యక. ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపు ఎవరు? దావీదు వంశస్థుడు. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. ఆ వంశంలో పుట్టిన యోసేపు ఎవరు? నీతిమంతుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం తీయనక్కర్లేదు, సమయం అయిపోతుంది. యోసేపు ఎవరు? నీతిమంతుడు. ఏ వంశంలో పుట్టాడు? ఎట్లా బతికాడు? ఎవరు దొరికారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుంటేవి, దేవుణ్ణి తండ్రి అంటుంటేవి, వేరేగా వల్గరగా బతుకుతుంటేవి. పెళ్లి కాడికి వచ్చినాక నీతి కలిగిన అమ్మాయి, నీతి కలిగిన అబ్బాయి ఎట్లా దొరుకుతాడండి? ఆలోచించండి. దావీదు వంశం పేరు చెబితే నువ్వు నీతిగా బతకాల. నువ్వు నీతిగా బతికితే గ్యారంటీగా వస్తుంది. అర్థమైందా? మరి అబ్బాయిల సంగతి ఏంటి? అబ్బాయిలకే కన్యక దొరికేది. అర్థమైందా? మరి కన్యకలకు ఎవరు దొరుకుతారు? కన్యక అనండి ఒకసారి. కన్యకకు ఎవరు దొరుకుతారో తెలుసా? దావీదు వంశంలో పుట్టినోడు దొరుకుతాడు. అర్థమవుతుందా? నీతిమంతుడు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు పిచ్చి వేషాలు వేసి అబ్బాయి నాకు నచ్చాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అన్నాం అనుకోండి, దావీదు వంశం మర్చిపోవటమే. అర్థమవుతుందా? కొబ్బరికాయలు, ఊదికడ్డీలు ఈ గుర్తు తెచ్చుకోవడమే. అర్థమవుతుందమ్మా? సంధిపూస కట్టుద్ది తల్లి, అమ్మమ్మ అదే కట్టుద్ది. ఎందుకో తెలుసా? వంశమే రాంగ్ వంశం దొరికింది. అదే దావీదు వంశం అనుకో, 21 ప్రస్తావన ఉండదు, కొబ్బరికాయ ప్రస్తావన ఉండదు, పసుపు కుంకుమ ప్రస్తావన లేదు. ఎందుకంటే వంశం ఎవరిది? దావీదు వంశం. ఏం చేస్తాడు దావీదు? దేవుని హృదయానుసారముగా స్టెప్పులు వేస్తాడు. జీవితం అన్యాయం అయిందా? పిల్లలు వినండి. ఏం వినాలి? ఏం వినాలమ్మా? కన్యత్వాన్ని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? నీతిని కాపాడుకోవాలి. యోసేపు చేసిందల్లా ఒకటే, మా తరం దావీదు తరం. ఓకే, నీతిగా ఉందాం అనుకున్నాడు. అక్కడ పుట్టించాడు ఒక అమ్మాయిని. అర్థమవుతుందా? ఇక్కడ ఈయన నీతిగా పెరుగుతుంటే అక్కడ ఆమె కన్యకగా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వీళ్ళిద్దరిని కలిపాడు దేవుడు. వీళ్ళిద్దరిని కలిపాడు. దేనికి అనుకున్నాడు తెలుసా? లోక రక్షకుడు. అసలు ఇట్లాంటి కుటుంబం కావాలనుకున్నాడు. రక్షణ కార్యాలు జరగాలంటే, విమోచన కార్యాలు జరగాలంటే
అర్థమవుతుందా? వంశంలో పుట్టినటువంటి వాడు బ్రతకాల్సిన రీతిలో బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అది నీతి వల్ల జరిగేటువంటి పని, నీతిని కాపాడుకోవటం వల్ల జరిగేటువంటి పని, నీతిని కొనసాగించుకోవటం వల్ల జరిగేటువంటి పని, నీతి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవి. చివరిగా ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం అర్థమవుతుంది అనుకుంటాను. యవనస్తులారా వినండి. మరి పాస్టర్ గారు, మేము కొంచెం తేడా చేసాం, పెళ్ళైంది, 2 పిల్లలు అయ్యారు, మరి మా పరిస్థితి ఏంటి అంటే, అమ్మా, నీ భర్త నీతిమంతుడుగా మారే అవకాశం ఉంది. నీ భార్య పరిశుద్ధురాలిగా మారే అవకాశం కూడా ఉంది. దానికి నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం దోహదపడుతుంది. దాని గురించి ఎప్పుడన్నా తర్వాత మాట్లాడుకుందాం. 20వ అధ్యాయం తీయండి ఒకసారి. 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఇటు వినండి. ఏం సంపాయలేదండి, కొడుకు కీయటానికి, బిడ్డ కీయటానికి, మనవడు కీయటానికి, మనవరాలు కీయడానికి ఏం లేదు. ఏమో ఎట్లుంటుందో భయం కొంతమందికి. మంచిదే ఈ ఆలోచన. పంచిపెట్టగలిగే స్తోమతుండి దేవుడు అవకాశం ఇస్తే పంచండి, దాయండి, పంచండి, ఇయ్యండి. ఒకవేళ అది లేదనుకోండి, ఏం చేద్దాం? అవినీతిని ఆధారం చేసుకొని లోకపరంగా ఎదిగినటువంటి వాళ్ళని ఇంతమందిని చూశాను నేను. అర్థమవుతుందా? కానీ మాట్లాడకూడదు, కొన్ని విడిచిపెట్టాలంతే. చెడ్డవాడిని చూసి వ్యసనపడబాకన్నాడు, వదిలేయాల. బాగుపడితే బాగుపడ్డారు. మనకంటే ముందు పోయి వాళ్ళు ఎలగబెట్టింది ఏముండదండి. నేను మీకు మనవి చేస్తున్నాను. నీతి అనేది ఒకటి ఉంది కదా, దాన్ని వెంటాడమన్నాడు కదా, దాన్ని పెంపొందించమన్నాడు కదా, దాన్ని వెనకాల పడి పొమ్మన్నాడు కదా. అదే కదా అడ్డం వచ్చింది. పర్వాలే, ఈ నీతి ఏమన్నా మేలు చేస్తుందా? ఇప్పటిదాకా చెప్పుకోలే. నీతి అక్కడకు రాలేదా అండి? వచ్చింది, వస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ నీతి ఏం చేసింది ఇక్కడ? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులేదరు. నా పిల్లలకి నేనేం సమకూర్చుకోలే, దాయలే. కానీ నేను బతికినన్ని రోజులు నీతిగా బతికి చచ్చిపోతే నా పిల్లలు మాత్రం ధన్యులుగా అవుతారు. అందుకే మన పూర్వీకులైనటువంటి దైవ సేవకులు కొంతమంది నీతిగా బతికి చచ్చిపోయారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలలో పెద్ద నీతి కనపడట్లేదు, కానీ జీవితాలు అమోఘంగా ఉండడానికి గల కారణం ఏంటంటే నీతి పునాది వారి కోసం వేయబడిపోయింది. దేవునికి స్తోత్రం. యథార్థవర్తనుడైన నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. నీతి పనికొస్తుందా రాదా చెప్పండి? ఎందుకండి అవినీతి చేస్తారు? ఎందుకండి ఒక్క దగ్గర గెట్టు చెక్కి అరంగులం కలుపుకుంటావు? ఎందుకని? నీతి లేదు. ఎందుకని? పిచ్చి వేషాలే మాకండి. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో నీతేది? బ్రతకాల్సిన దాంట్లో నీతేది? చూపించాల్సిన దాంట్లో నీతేది? చిన్న విషయంలో అవినీతే, పెద్ద విషయంలో అవినీతే, అవినీతి 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 చేసుకుంటూ పోతే ఈరోజున అర్థం చేసుకోండి, నీతి జీవితాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. నీతి అనే అవసరత, నీతి జీవితాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరత ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి ఉంది. ఈ నీతి కొరకైనటువంటి ఆకలి ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు తప్పకుండా నీతిమంతులుగా చేస్తాడు, నీతిమంతురాలిగా చేస్తాడు. చచ్చిపోయినాక అందరూ మంచి అంటారు, అది నిజం కాదు. కానీ నిజంగా మనల్ని మెచ్చుకునే స్థితికి మనం బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక.